ఇన్ అ బ్రాడ్ సెన్స్ మీరు అంటున్నది ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్. కానీ చాలా సూక్ష్మమైన విషయాలు మనిషికి మన మానవ సమాజానికి వర్తింపజేసే కొన్ని విషయాలలో ఇంకా చాలా అంశాలపై స్పష్టత లేకపోవడం వల్ల ఫైండింగ్ దిస్ సెల్ఫ్ derived morality is a challenge for a lot of people. I mean, before we come to a common consensus, or should there be a common consensus at all these things we need to address before, because it's not an easy place to reach or arrive at. Correct అండి. మీరు ఇందాక అన్నారు కదా, చాలామంది ఆలోచించి పెట్టారు కదా మనకి అని. There is a general consensus. That consensus is what is human values are, what is universally understood as human values, what human rights are. ఇప్పుడు ప్రతి ఒక్కడు పుట్టినాక చంపటం తప్పు అని తెలుసుకోవాల్సిన ఆగత్యం వాళ్ళలేదు. సో వీఆర్ నాట్ వేర్ వీ వర్ 5,000 years ago. So there is a fundamental code or a fundamental, yeah. Yes, these are part of living in human society. Our common human sensitivities, sensibilities have already established that code of life, and we are okay with that. దీని నుంచి డీవియేట్ అవ్వాలి అని అంటే, వేరే వారికి కష్టం లేకుండా అవ్వాలి అని అనుకుంటే హ్యూమన్ రైట్స్ ఫ్రేమ్వర్క్ ఈజ్ దేర్. ఇప్పుడు మీరు ఇందాక 2 సార్లు ఫ్రేమ్వర్క్ అన్న పదాన్ని వాడారు. షుడ్ వి నాట్ రికగ్నైజ్ దట్ moral magna carta for humankind is the universal declaration of human rights. ప్రపంచంలో ఉన్న మత గ్రంథాలన్నిటినీ తరాజులో మీరు ఒక సైడ్ పెట్టి కేవలం ఈ 2 పేజీలు 30 ఆర్టికల్స్ ఉన్న యూనివర్సల్ డిక్లరేషన్ని రెండో వైపు పెడితే దీని బరువే ఎక్కువ ఉంది. సో దిస్ హ్యాస్ మోర్ రెలవెన్స్ అంటారా బరువు ఎక్కువ అంటే, ఆర్ దిస్ ఇస్ మోర్ ఎలా చెప్పాలి, దీని కాల పరిమితి మరింతగా ఎక్కువగా మనుగడకి నోచుకుంటుందంటారా? మొదటిదండి, ఇట్ ఈస్ యూనివర్సల్. It applies to all. A religious doctrine applies to those who believe in it. Human rights is universal. It sets a universal standard for all humanity to aspire to. That's one thing. మత గ్రంథాల్లో బెదిరింపులు ఉంటాయి కదా, నువ్వు ఇలా చేయకపోతే చచ్చిపోయినాక నీకోసం హెవెన్ ఆర్ హెల్, చేస్తే చేయకపోతే రివార్డ్, పనిష్మెంట్ అండ్ సో ఆన్. మానవ హక్కుల ఘోషణ పత్రం, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, 2 పేజీలండి, 30 ఆర్టికల్సే. దాంట్లో ద బేసిస్ ఈజ్ ఆల్సో లేడ్ అవుట్. వీఆర్ ఆల్ ఎండౌట్ విత్ రీజన్ అండ్ కాన్షియన్స్. అంటే మనస్సాక్షి ఉంది, హేతుబద్ధత ఉంది. కాబట్టి అండ్ దెన్ టు లివ్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ యూ నీడ్ ABCDE అవన్నీ చదువుకోవాలి ప్రతి ఒక్కరు. మీరు అన్నారు కదా ప్రతి ఒక్కళ్ళు డిస్కవర్ చేయాలంటే కష్టం కదా అని. 2 పేజీలే కదండి, చదివేయచ్చు. ఇట్ క్రియేట్స్ అ బేసిస్ ఫర్ యువర్ గ్రోత్ యాజ్ ఎ హ్యూమన్, యువర్ మారల్ గ్రోత్ యాజ్ ఎ హ్యూమన్. అంత కష్టమేం కాదు అది. నో, ఈ 2 పేజీల మాన్యువల్ మీరైతే చెప్తున్నారో వాటిని ఆప్షన్ ఏ జనం అసలు చదవలేదా, ఆప్షన్ బి చదివారు కొంత తెలుసు కానీ ఎక్కడ అప్లై చేసుకునే అంత దృష్టి దాని మీద పెట్టలేదా, లేదు ఆప్షన్ సి కొంతమంది పూర్తిగా చదివి ఆ పద్ధతిలో జీవిస్తున్నారు, మిగిలిన వాళ్ళు నిర్లిప్తంగా ఉంటే ఉందిలే అని దాని మీద అసలు దృష్టే పెట్టట్లేదంటారా? చాలామంది ఆర్ ఇన్ దట్ న్యూ ఏజ్ అండి, ఆఫ్ ఇవాల్వింగ్ ఇన్ టు దట్. ఎస్. ఇప్పుడు చూడండి, మానవ హక్కుల గురించే మాట్లాడుకుంటే, హ్యూమన్ వాల్యూస్ గురించే మాట్లాడుకుంటే, ఈరోజు మనం ఎక్కడున్నాం? ఈ 193 దేశాలు ఒక ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్గా ఉన్నాం. అంటే ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే వచ్చాం. ప్రపంచ దేశాలన్నీ కూడా దే హ్యావ్ అగ్రీడ్ టు అ కామన్ కోడ్ ఆఫ్ కాండక్ట్. అది హ్యూమన్ రైట్స్ ట్రీటీస్ కావచ్చు, ట్రేడ్ అగ్రిమెంట్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కావచ్చు. మనం ఆ కొత్త ప్రపంచంలోకి వచ్చేసాము అన్న స్పృహ లేని వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. బట్ వీఆర్ ఆల్రెడీ దేర్. వీఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ సైన్స్ అండ్ వీఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ రైట్స్ అండ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్. దాని అర్థం ప్రతి ఒక్కళ్ళు అక్కడే ఉన్నారు, దే ఆర్ ఆన్ పేజ్, ట్యూన్డ్ ఇన్ టు దిస్ అంటే నాట్ యెట్. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ కదండి. మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నది ఎప్పటి నుంచి మొదలైంది?
ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో యూనివర్సల్గా అప్లికబుల్ హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడటం అన్నది ఇట్ ఈస్ నాట్ దట్ ఓల్డ్, దట్ ఎఫర్ట్, బట్ ఇట్ ఈస్ అన్ ఆన్గోయింగ్ అండ్ ఫాస్ట్ స్ప్రెడింగ్ ఎఫర్ట్. ప్రపంచ చరిత్రలో, మానవ జాతి చరిత్రలో ఇప్పుడున్న హక్కులు ఇంతమందికి ఎప్పుడూ కూడా అవైలబుల్ కాదు ఇన్ ద పాస్ట్. కరెక్ట్. మోర్ పీపుల్ ఆర్ టుడే అలైవ్ దాన్ వర్ ఇన్ ద పాస్ట్. మోర్ పీపుల్ టుడే హ్యావ్ యాక్సెస్ టు హ్యూమన్ రైట్స్ దాన్ దే ఎవర్ హ్యాడ్ ఈవెన్ 150 years ago. ట్రూ. వీ మస్ట్ రికగ్నైజ్ ఇట్. దీనికి కారణాలు ఏంటి? ఇప్పుడు మతపరమైన ఫ్రేమ్వర్కే అడిక్వేట్ అయి ఉంటే మానవ హక్కులు ఎందుకు కావాల్సి వచ్చినాయి? అది ఇట్ కుడ్ నాట్ ఫుల్ఫిల్ వాట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ రిలీజన్, సో సంథింగ్ ఎల్స్ వాజ్ నీడెడ్. ద మోడర్న్ లైఫ్, ది ఎన్లైటన్మెంట్, సైన్స్, reason, these became the components of modern life. Is there an A intersection B at all between the old system and the new human rights system that we are offering? ఇప్పుడు మీరు దేన్నైతే ఓల్డ్ సిస్టమ్ అంటున్నారో దాన్ని డిఫరెంట్ వేస్లో డిస్క్రైబ్ చేయొచ్చు. ఐదర్ ఇట్ హ్యాస్ నాట్ ఇవాల్వ్డ్ ఎట్ ఆల్ అండ్ దేర్ ఫోర్ ఈజ్ నాట్ రెలవెంట్ ఎట్ ఆల్, ఆర్ ఇట్ హ్యాస్ రిఫార్మ్డ్, ఆర్ ఇట్ హ్యాస్ అడ్జస్టెడ్ పార్ట్లీ. ఇప్పుడు రీజన్ అండ్ రిఫార్మ్, దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ బుక్ ఐ వాంట్ టు రైట్. ఐఎమ్ వెయిటింగ్ టు డూ ఇట్. హౌ రీజన్ హ్యాస్ హెల్ప్డ్ రిఫార్మ్ సొసైటీ. Every religious reformer, every social reformer has appealed to reason and to human morality and changed things. To that extent, religion has become humanized in the modern world. Yes. To that extent. ఎంత అన్నది మనం ప్రతి మతాన్ని పట్టుకుని చూసుకోవచ్చు కావాలి. అండ్ అగైన్ అది స్పెసిఫిక్స్ ఉంటాయి, షేడ్స్ డిఫరెన్సెస్ ఉంటాయి, మోతాదుల్లో డిఫరెన్స్లు ఉంటాయి. కరెక్ట్. అండ్ ప్రతి మతంలోనూ డిఫరెంట్ వేగంతో వెళ్ళే మనుషులు ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ అడగడానికి కారణం ఏంటంటే ద వెరీ ప్రమైస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్ట్ హ్యావింగ్ దిస్ సింప్లర్ సిస్టమ్ ఈజ్ టు బ్రేక్ అవే ఫ్రమ్ ఆల్ ద షాకిల్స్. ఐఎమ్ జస్ట్ థింకింగ్ అలౌడ్ అండ్ ఆస్కింగ్ యూ ఇఫ్ దిస్ ఇస్ yet another system which is again going to shackle human beings to, you know, in the name of unshackling. తమాషాగా ఉంది కదా. ఇప్పుడు బట్టతల లేదు గుండు అన్నది ఒక హెయిర్ స్టైల్ లాగా, డెత్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ లైఫ్ లాగా ఉంటుంది ఇది. ఎందుకు అని అంటే మీకు మీరు ఆలోచించుకోండి అని చెప్పినప్పుడు ఆ సిస్టమ్ ఎలా ఫామ్ అవుతుంది? సిస్టమ్ కాదంటారు. నువ్వు స్వేచ్ఛాజీవి అంటే నన్ను జైల్లో పెడతావా, నువ్వు స్వేచ్ఛాజీవి అంటే ఎట్లా, నేను అంటే చచ్చినట్టు స్వేచ్ఛను అనుభవించాలని ఉంటుంది. ఇష్టం అంటున్నా, అది ఇష్టం అంతే. స్వేచ్ఛ, ఫ్రీడమ్ కెన్ నెవర్ బి ఇంపోజ్డ్. Freedom has to be first cherished. Yes. It must be appreciated. It has to first be tasted to be cherished. Yes. People should understand what freedom is within themselves. బానిసలని లిబరేట్ చేస్తాము అని అన్నప్పుడు మేము మా మాస్టర్స్ని వదిలి వెళ్ళిపోము అని కాటన్ ప్లాంటేషన్స్లో చాలామంది ప్రొటెస్ట్ చేశారు ఇన్ బ్లాక్ కమ్యూనిటీస్. Because they know no better. That's right. కానీ ఇవాళ అడగండి నా మాట. ఇట్ టేక్స్ టైమ్, సమ్టైమ్స్ ఇట్ టేక్స్ జనరేషన్. So you do agree that in the transitionary phase that is happening in a lot of it is natural that people resist or people do not want to move from where they are because it's a comfort zone. Yes. అందుకే నేను I said let's call this an invitation to think, because there can be no imposition of anything. నా దృష్టిలో నాకు తట్టిన భావాలు ఇవి, రైట్, నాకు తెలిసిన విషయాలు ఇవి. ఇట్స్ అప్ టు యూ టు రిజెక్ట్, టు యాక్సెప్ట్, టు రెఫ్యూట్, టు క్రిటిసైజ్, టు అసెస్. దిస్ ఈజ్ హౌ ప్రోగ్రెస్ హ్యాపెన్స్. రైట్. ది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఐడియాస్, ద కాంటెస్టేషన్ ఆఫ్ వాట్ ఎవర్ యూ ప్రపోజ్ యాజ్ ద ట్రూత్ ఆర్ యాజ్ ద వాల్యూ will result in something fantastic. నిప్పు వేడిగా ఉంటుంది, మనం రోజు వేలు పెట్టి చూసుకోం కదా వేడిగా ఉందా అని. మనం మాట్లాడేది నిప్పు గురించి కాదు కదా. మీరు ఎవరి జీవితం బతకాలని ఆలోచిస్తున్నారో దాన్ని బట్టి, హూజ్ లైఫ్ డూ యూ వాంట్ టు లివ్. ఇప్పుడు మానవ సమాజాలన్నీ కూడా ట్రెడిషన్ యొక్క విక్టిమ్సే కదా. In the context of beliefs and religion, or you feel that
అంటే అంత ఇండివిజువల్గా బ్రతకాలని అన్నది మీ ప్రతిపాదన? ఎంత చేసినా నేనే కదండి, మీరు మీరే కదా. ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.